మీరు పొందిన అనుభవాలు మీతో ఆగకుండా, మీతోనే ఆగిపోకుండా వాటిని మీ పిల్లల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇదే దైవ ప్రణాళిక. ప్రైజ్ అలార్డ్. ఆస్తి ఎంత ఇచ్చావు అంతకంటే ప్రాముఖ్యమైంది దైవత్వం ఎంత ఇచ్చావు, దైవికమైన అనుభవాలు ఎంత ఇచ్చావు. అసలు మన పిల్లలకి ఏమి ఇవ్వాలి? మన పిల్లలు తరతరాలు దీవించబడాలంటే వారికి ఏమి ఇవ్వాలి? 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రూతు పుస్తకం 4వ అధ్యాయం 12వ వాక్యం. రూతు 4:12. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాని వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాను కనిన పెరెస్సు కుటుంబం వలె ఉండునుగాక. రూతు సంతానాన్ని ప్రజలు దీవిస్తున్నారు. ఆ దీవిస్తున్న ఆశీర్వచనాల్లో సంతతి వారికి ఖ్యాతి, మంచి పేరు. ఏ విధంగా రూతు 7 కుమారుల కంటే అత్తకి మరి శ్రేష్టమైనదిగా ఉందో అంతకంటే శ్రేష్టమైన సంతతిని గూర్చిన ఒక ఆశీర్వచనం వారు పాడుతూ వారిని ఆశీర్వదిస్తున్నారు. మనం పంచిపెట్టవలసింది ఏంటో తెలుసా? మంచి పేరు, గుడ్ నేమ్. రూతుతో అంటారా మంచి ఖ్యాతి, ఫేమ్, గుడ్ నేమ్ నీ సంతానం నాకు కలుగును గాక. అందరు ఆమేనండి గట్టిగా. సో తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఇవ్వాల్సింది మంచి పేరు, మంచి పేరు. మన పిల్లలు మన తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పుకునే స్థాయిలో తల్లిదండ్రుల సాక్ష్యం నిలబడాలి. ఎక్కడైనా మన పిల్లలు వెళ్ళినప్పుడు, ఈ పిల్లలు చూసినప్పుడు వీరెవరో తెలుసా? పలానా తల్లిదండ్రులు, పలానా తండ్రి, వాడి పిల్లోడండి, వాడి పిల్లలు. అంటే మన పేరు సమాజంలో గౌరవ స్థాయి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన పిల్లలకు కూడా ఆ గౌరవం దేవుడు కలుగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఒక మంచి మాట రాస్తుంటుంది. ఇస్సాకుని దేవుడు ఆస్వాదిస్తున్నాడు. చదవన్న మాటని ఆదికాండం 26వ అధ్యాయం 24వ వాక్యం చూడండి ఒకసారి. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. నీ తండ్రి, యువర్ ఫాదర్. తండ్రిని గురించి మాట్లాడతాడు కుమార్ని ఆస్వాదించే సమయంలో. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేస్తాను. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు అంటాడు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ మాటలో ఉన్న వెయిట్, మీ బాధ్యత ఎంతుందో ప్రతి తల్లిదండ్రులు గుర్తించుదురుగాక. ఆమేన్. అబ్రహామా, నీవు నా ఎదుట జీవించిన జీవితాన్ని బట్టి, నీవు నాతో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి నేను నీ కుమార్ని ఆస్వాదిస్తాను. అందరు చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. అంటే మన పిల్లలు దీవించబడాలంటే ముందు మనం ఆయన సన్నిధిలో నిలబడాలి. మనం నిలబడకుండా మన పిల్లలు దీవించబడలేరు.
కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చారు, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెచ్చారు. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, చెడ పుట్టావు కదరా నా కడుపులో అంటారు, నా పేరు ఎందుకురా పాడు చేస్తున్నావు అంటారు. బైబిల్ అలాంటి ఒక సంఘటన రాస్తుంది. యాకోబు అంటాడు, మీ కొరకు మీ నిమిత్తం నాకు అసహ్యం కలిగిందిరా అంటాడు. చూడండి 34వ అధ్యాయం, ఆదికాండం 34వ అధ్యాయం 30వ వాక్యం, 34:30. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టారా, ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. ఆ దేశం, ఆ ప్రజలంతా యాకోబును అసహ్యించుకున్నారట. తల్లిదండ్రులను అసహ్యించుకున్నారు. కారణం ఏంటో తెలుసా? పిల్లలు చేసిన పని. పిల్లలు చేసిన పనికి తల్లిదండ్రులు తలదించాల్సి వచ్చింది. నేను చెప్పే ఈ మాటలు పిల్లల్లోనైనా పెద్దల్లోనైనా ఒక దైవికమైన కార్యం జరిగించుటకు దేవుడు వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్. పిల్లలారా, మన తల్లిదండ్రులకు మంచి పేరు కలగాలి, మంచి పేరు కలగాలి. వారికి అపకీర్తి కలగకూడదు, వారి తల దించేటట్లుగా మన ప్రవర్తన ఉండకూడదు. చాలామంది పిల్లలు చేయడం వలన తల్లిదండ్రులకి సాక్ష్యం లేదు. పిల్లలు పనికి మాలిన కార్యక్రమాలు చేయటం వలన పెద్దలు తలదించాల్సి వచ్చిన పరిస్థితులు వస్తాయి. పిల్లలు ధైర్యంగా తమ తల్లిదండ్రుల తల ఎత్తువారిగా అలాంటి సాక్ష్యం నడవడి వారి జీవితంలో దేవుడు కలిగించునుగాక. ఆమేన్. ఓ మంచి మాట చెప్పనా? ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది. చెప్పండి మంచిగా అందరు కలిసి ఆ మాట. ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది. ఇంకో మాట కూడా రాస్తుంది, సుగంధ తైలము కంటే మంచి పేరు శ్రేష్టమైంది. కోట్లు సంపాదించాను, తరాలు కూర్చొని తినే తరగని ఆస్తి నా పిల్లలకు ఉంది అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి, లగ్జరీ కింద వారిని విడిచిపెట్టడానికి, వారిని పాడు చేయటానికి కాదు. ఆ ఐశ్వర్యము కంటే వారికి మంచి పేరు అంతకంటే విలువైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి పేరు. ఆ మాట మనసులో రాసేసుకోండి. పిల్లలు కూడా ధైర్యంగా వాళ్ళు మా డాడీ, మా మమ్మీ, నా మమ్మీ అండి అని ధైర్యంగా చెప్పే స్థాయిలో తల్లిదండ్రుల సాక్ష్యం ఉండాలి. ఆమేన్. ఏమో సార్ నాకు తెలియదు ఆమె ఎవరో. ఒక కొడుకు అంటాడండి, 25 సంవత్సరాలు యవనస్తుడు అంటాడు, కాదండి ఆయన నా డాడీ కాదండి. మీ డాడీరా? కాదండి మా డాడీ కాదు ఆయన. అలాంటి పని చేశాడు. నేను ఆయన కొడుకు అని చెప్పుకోవటానికి కొడుకు సిగ్గుపడుతున్నాడు. వైస్ వెర్సా. కొంతమంది పిల్లలు అలా చేయటం వలన తల్లిదండ్రులు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా మనం పంచవలసిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏమిటంటే మంచి పేరుని పంచిపెడదాము. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నాకు గొప్పగా ప్రభు కృప వలన చెప్పే గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? ఈరోజు నా గ్లోరియస్ మినిస్ట్రీస్ అని బ్రాండ్ ఉంది, నేమ్. ఈ పేరుతో మన సేవకులు ఎక్కడికి వెళ్ళినా యావత్ ప్రాంతంలో ఈ పేరును బట్టి ప్రజలు సేవకుల్ని ఘనపరుస్తున్నారు. అందరు యేసయ్యకి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీరు సురేష్ గారి తాలూకా అంటారు, వెంటనే మీరు గ్లోరియస్ మినిస్ట్రీస్ కదా, పాస్టర్ సురేష్ గారి తాలూకా, వెంటనే వారిని గౌరవిస్తారు, ఘనపరుస్తారు.
నాకు ఆ మాటలు వింటున్నప్పుడు నాకు చాలా సంతోషం అవుతుంది. చాలామంది సేవకులు వచ్చి నాతో చెప్తా ఉంటారు, మన మినిస్ట్రీ పేరు విన్న వెంటనే వాళ్ళు చాలా ఘనపరిచారండి, చాలా బాగా చూసుకున్నారు, మీరు అక్కడి నుంచి వచ్చారుగా అని బాగా చూసుకున్నారు. మంచి పేరు అన్నిటికంటే విలువైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మన కుటుంబాలు స్థిరంగా ఉండాలి, ఆశీర్వాదంగా ఉండాలి, ఏ కొరత లేకుండా ఉండాలి. బైబిల్లో పదే 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 రాసిన మాట ఏంటో తెలుసా? నీతిమంతుల సంతతి అడుక్కోవడమే కానీ, భిక్షమెత్తడమే కానీ, విడువబడమే కానీ చూడలేదు. అంటే వారి సంతానం దీవించబడింది. ప్రైజ్ ది లార్డ్. అంటే మన పిల్లలు దీవెనకరంగా మారాలంటే ముందు మన నీతిమంతులుగా ఉండాలి. మనలో ఉన్న దీవెన మనలోంచి పిల్లల్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆశీర్వాదం అలాగే కొనసాగుతుంది. సంవత్సరాలు గడిచినా, రోజులు గడిచినా మన కుటుంబంలో సభ్యులు పెరుగుతుంటారు, కానీ ఆత్మీయ వాతావరణం అలాగే కుటుంబాల్లో ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అలాగు జరుగునుగాక. ఆమేన్, ఆమేన్.